యంగ్ హీరోస్ కి చెమటలు పట్టిస్తున్న సీనియర్ హీరోస్. పాన్ ఇండియా అయితే ఏంటి, ఇక్కడ పాన్ సీనియర్స్. ఎంతైనా సీనియర్సే అంటూ కామెంట్స్. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ సీనియర్ హీరోలు స్పీడ్ పెంచారు. ఏదో అడపదడప సినిమాలు చేయడం కాకుండా ఇప్పుడున్న యంగ్ హీరోలకు పోటీ ఇచ్చే రేంజ్లో సీరియస్గా కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఏదైనా ఏ ఇండస్ట్రీలోనైనా స్టోరీ ఎక్కడైనా కానీ, అంటే వాళ్ళు తీసినటువంటి సినిమాలు, గతంలో చేసినటువంటి సినిమాలు అన్నీ కూడా చూసుకొని సో మనకెందుకులే అని చాలా రిలాక్స్ మోడ్లో వెళ్ళిపోతుంటారు. బట్ దానికి భిన్నంగా టాలీవుడ్ సీనియర్ హీరోస్ అలా కాదు. ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్స్ని సైతం వాళ్ళకంటే ముందుగా వెళ్తున్నారు. అవేంటంటే స్టోరీ, సెలక్షన్ నుండి సినిమా స్పాన్, జానర్ అండ్ మార్కెట్, ఇలా అన్ని విషయాల్లోనూ మాకు మాత్రం ఏం తక్కువ అన్నట్లు దూసుకుపోతున్నారు. దీంతో టాలీవుడ్ స్క్రీన్ మీద సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ ఫైట్ గట్టిగా కనిపిస్తుంది. అది ఫ్రెండ్లీగానే. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం పాన్ ఇండియా సినిమాలు చాలా ఎక్కువగా తీస్తుంది. కాబట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నటువంటి యంగ్ జనరేషన్స్ ఎక్కువగా గ్యాప్ తీసుకుంటున్నారు. కానీ సీనియర్ హీరోలు మాత్రం జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టేస్తూ ఫ్యాన్స్ను ఫుల్ ఖుషి చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ గారు ఈ విషయాల్లో మరింత అడ్వాన్స్డ్గా ఉన్నారు. అయితే ఇక విశ్వంబర, అనిల్ రావిపూడి గారి సినిమాలతో బిజీగా ఉన్న చిరు ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల గారితో ఓ కాంబినేషన్లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అది కూడా తెలిసిందే. ఇదే కాకుండా ఈ జనరేషన్ యంగ్ డైరెక్టర్స్తో కూడా చిరు స్టోరీలు వింటున్నాడు. అండ్ రీసెంట్గా యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుమ్లా గారికి చిరు గారికి ఒక స్టోరీ చెప్పాడనే కామెంట్స్ కూడా వినిపించాయి. మరి అది నిజమో కాదో తెలియదు, కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా అయితే వెయిట్ చేయాల్సిందే. ఇలా మరో సీనియర్ హీరో బాలయ్య. సో బాలకృష్ణ గారు కూడా అంతే స్పీడ్గా సినిమాలు చేస్తున్నారు. అఖండ 2 షూట్లో పాల్గొంటూనే గోపీచంద్ మల్లేని గారి కాంబినేషన్లో భారీ హిస్టారికల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అండ్ ఇక మరోపక్క మార్కో డైరెక్టర్ హనీఫ్ అదేని ఓ స్టోరీ బాలయ్య గారికి చెప్తే దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది. అండ్ ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదు, కానీ అదైతే తెలియాల్సి ఉంది. ఇక రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తోటి సూపర్ ఫామ్లో ఉన్న వెంకీ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అడుగులు వేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. అండ్ ఇక దాని తర్వాత శైలేష్ కోలను గారితో కూడా ఒక సినిమా ఉండబోతుందని కూడా హిట్ 3 సక్సెస్ మీట్లో శైలేష్ గారు చెప్పారు. ఇంకా యంగ్ డైరెక్టర్ల స్టోరీస్ కూడా వింటున్నారని తెలుస్తుంది. ఇకపోతే టాలీవుడ్ మరో స్టార్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున గారు. సోలోగా సినిమాలు చేయలేకపోయినా నాగార్జున గారు కూడా చాలా బిజీగానే ఉన్నారు. ధనుష్ గారితో ఇప్పుడు కలిసి నటించేటువంటి కుబేరా ఈ మంత్ 20కి రిలీజ్కి రెడీ అవుతుంది. ఇక మరోవైపు రజనీకాంత్ గారి కూలీ అండ్ మరోవైపు వేరే మూవీలలో గెస్ట్ రోల్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇక తన 100వ సినిమా కోసం మాత్రం చాలా పకడ్బందీగా బిగ్ ప్లాన్తో ఉన్నారు కింగ్. నితం ఒరువానం మూవీ తమిళ్లో మంచి డీసెంట్ హిట్ అయింది. అయితే తెలుగులో మూవీ ఆకాశం. ఈ మూవీ డైరెక్టరే రా కార్తిక్ డైరెక్టర్. సో ఇలా సీనియర్స్ అంతా కూడా, అంటే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చేసేటువంటి ఆ రాక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన 100వ సినిమాకి, నాగార్జున గారి 100వ సినిమాకి, సో ఆకాశం అనే సినిమా పెద్ద హిట్ ఏం కాదు, బట్ ఆయన స్టోరీ లైన్ కానీ లేకపోతే ఆయన టేకింగ్ కానీ చాలా బాగా నచ్చిందట నాగార్జున గారికి. సో అందుకోసమనే 100వ సినిమా తమిళ్ డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే కొంచెం ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో ఇలా కంప్లీట్గా ఇప్పుడున్నటువంటి సీనియర్ హీరోస్ అందరూ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే 4 పేర్లు మేజర్గా వినిపిస్తాయి. వాళ్ళే మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అండ్ దాని తర్వాత విక్టర్ వెంకటేష్ గారు, అక్కినేని నాగార్జున గారు. సో ఈ 4 హీరోస్ మాత్రం ఎప్పటి నుంచో దాదాపు 90s 80s నుంచి కూడా సినిమాలు చేస్తూ స్టిల్ ఇప్పుడు యంగ్ హీరోస్కి పోటీ ఇస్తూ కూడా వాళ్ళ సినిమాలు సక్సెస్ అందిస్తుండడంలో అంటే ఎలాంటి డౌట్ లేదని చెప్పాలి. సో చూడాలంటే ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోస్ మేబీ ఇప్పుడున్నటువంటి ఈవెన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా స్థాయితోటి ఈవెన్ ఇండియా వైడ్గా, వరల్డ్ వైడ్గా తెలుగు సినిమా వెళ్ళింది. బట్ దానికి రీజన్ మనందరికీ తెలిసిన పాన్ ఇండియా మూవీస్. కానీ ఒకవైపు పాన్ ఇండియా హీరోస్, యంగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే, బట్ సీనియర్ హీరోస్ కూడా దానికి తగ్గట్టు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అండ్ దాని తర్వాత బైలాంగ్వేజ్ కొన్ని తెలుగు, తమిళ్ ఇలాంటి లాంగ్వేజ్ తోటి 2 సినిమాలుగా తీస్తున్నారు. ఇప్పుడు అఖండ మాత్రం పాన్ ఇండియా లెవెల్లో. ఇప్పుడు వచ్చేటువంటి
కొన్ని సినిమాలు కొన్ని పాన్ ఇండియా రేంజ్లో తీస్తున్నారు, కొన్ని తెలుగులోనూ తీస్తున్నారు. సో వాళ్ళ మార్కెట్ పరంగా కాకుండా స్టోరీ కథ అండ్ దాని తర్వాత ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది, తెలుగు వర్కా లేకపోతే ఇండియా వైడ్గానా, ఇవన్నీ చూసుకొని ఓకే 2 తెలుగు రాష్ట్రాలు అయితే తెలుగు తమిళ్ అంతవరకు, దాని తర్వాత లేదు ఇది కొంచెం స్పామ్ పెద్దగా ఉండాలంటే అలా అన్ని జోనర్స్ చెక్ చేసుకొని, బట్ స్పీడ్ విషయంలో మాత్రం డెఫినెట్గా చాలా స్పీడ్గా ఉన్నారనే చెప్పాలి. సో యంగ్ హీరోస్తో పోలిస్తే సీనియర్ హీరోస్ మాత్రం లైనప్లు చాలా సాలిడ్గా ఉన్నాయనే చెప్పాలి. సో మరి ఈ నలుగురు ఫేవరెట్ స్టార్లలో రాబోయే అప్కమింగ్ సినిమాలలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.